Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, so gracious towards us, you have brought us with good health into your presence that we may worship you in spirit and in truth. ప్రభువా, మీరు మా ఎడల ఎంతో కృపను చూపి మంచి ఆరోగ్యంను అనుగ్రహించి మమ్మల్ని మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు Many అవకాశం people ఇచ్చారు. are suffering in hospitals, ఎంతో మంది హాస్పిటల్స్లో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభా. suffering in the war field. యుద్ధ రంగంలో వారు వేదన పడతా ఉన్నారు. Many people, they don't know God. చాలా మందికి దేవుడు తెలియక వారున్నారు ప్రభా. Many are worshipping idols. చాలా మంది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. Their eyes are blind. వారి నేత్రాలు గ్రుడ్డివై ఉన్నాయి. But thank you, Lord, you have brought us into your precious presence. కానీ మమ్మల్ని మీ ప్రశస్తమైన సన్నిధికి చేర్చినందుకు మీకు ఎంతగానో Lord, కృతజ్ఞతలు. please speak to all these dear people. ప్రభా, దయచేసి నీ ప్రియులందరితో మీరు మాట్లాడండి. Let your spirit pour upon us, O Savior. నీ ఆత్మయే మా అందరిపైన పనిచేయనివ్వండి ప్రభా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Many times we suffer, and in suffering, instead of praising God, we blame God. చాలాసార్లు శ్రమల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ రీతి శ్రమల్లో వెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా సనుగుతూ ఉంటాము. Something happens in your life when everything is going smooth. జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది, సమస్తము సరళంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. At that time, some calamity happens. ఆ రీతిగా అంత బాగుంది అని వెళ్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక విపత్తు సంభవిస్తుంది. We are so disturbed. దాన్ని బట్టి ఎంతో మనము డిస్టర్బ్ అయిపోతాము. Some people, they blame God instead of praising God. అలాంటి కలవరాల సమయాల్లో ప్రజలు దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. They think, why God did not know our sufferings and troubles and trials. వారు మా వేదనలు, శ్రమలు, ఇబ్బందులను దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? Is he not doing right things? ఆయన సరైనవి చేస్తూ ఉన్నారా? And they do not understand God. ఆ రీతిగా జరిగే వాటిని బట్టి దేవుణ్ణి వారు అర్థం చేసుకోలేకపోతారు. Because of that, దాని కారణంగా they are not able to live spiritually. వారు ఆత్మానుసారంగా జీవించలేకపోతుంటారు. That is another stone that is in the heart of a man. ఒక మానవుని హృదయంలో ఉన్న మరొక రాయి లేదా బండ ఇదే. We already knew that there are some stones in the heart. మనకు ఇదివరకే తెలుసు మన హృదయాల్లో కొన్ని రాతి బండలు ఉన్నాయి అని. Theft, adultery, lying, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు, and all these things are stones. ఇవన్నీ కూడా రాళ్ళు. So because of that, there is great darkness in you. దాన్ని బట్టి నీలో ఎంతో గొప్ప చీకటి ఉంది. You did not throw them away. నీవు వాటిని బయటికి తీసి పారవేయలేవు. You did not confess them and leave those sins. నీవు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలేవు ఆ పాపాలని. Those stones are hindrance. ఆ రాళ్ళన్నీ కూడా నీకు ఆటంకంగా ఉన్నాయి. And here we see another stone, blaming God. ఇక్కడ మనము చూస్తున్న మరొక రాయి ఏంటి అంటే దేవుణ్ణి నిందించడము. That we see in 7th chapter of Mark. మనము మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ మాటలు చూడగలుగుతాము. 21-22 verses. This is another big stone. మార్కు సువార్త 7:21-22లో ఆ మాటలు మనం చూడగలుగుతాము. ఇది మరొక గొప్ప బండగా ఉంది. That's why there is no fruit in you. అందు నిమిత్తమే నీలో ఏ ఫలాలు లేవు. Some people, they do not know because of their sins. They are facing all these calamities. కొంతమందికి అర్థం కాదు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయని. కానీ వారి అంతరంగంలో ఈ పాపాలన్నింటినీ కూడా ఉంచుతున్నారు గనకనే అలాంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. Because there is no light, there is so much of confusion in their lives. వారి జీవితాల్లో, వారి హృదయాల్లో వెలుగు ఉండదు కనుకనే కలవరాలు ఉంటాయి. God is not to be blamed. He is perfect in everything. దేవుడు నిందించడానికి తగినవాడు ఎంత మాత్రం కాదు. ఆయన అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. He created this creation so perfectly. ఆయన ఈ సమస్త సృష్టిని ఎంతో పరిపూర్ణంగా చేశారు. Because you don't have understanding, నీకు గ్రహింపు లేదు గనక you are not able to understand God also. నీవు దేవుణ్ణి కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. What do we see in Isaiah? మనము యెషయా గ్రంథంలో ఏం చూస్తున్నాము?
47th chapter 47వ అధ్యాయము and verse 7. 7వ వచనము. I found the light and create darkness. I make peace and create evil. I, the Lord, do all these things. 45వ అధ్యాయము 7వ వచనము. Yeah. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను కీడును కలగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటిని కలగజేయువాడను. Yeah, he is doing everything. He is creating everything. Darkness also and evil also. ఆయన సమస్తాన్ని ఆయనే సృజించాడు, వెలుగును అంధకారాన్ని సమస్తమును, కీడును సైతం ఆయనే కలగజేశాడు. Let us think for a while about Jonah. కొంత సమయము ఒకసారి యోనా గూర్చి తలద్దాము. God asked him to go to Nineveh. మరి యోనాను దేవుడు నినెవె పట్టణానికి వెళ్ళమని అడుగుతూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో. But he was going towards Tarshish కానీ అతను తర్షీషుకు వెళ్ళేటువంటి వైపు వెళ్తున్నాడు. by ship. ఆ తర్షీషునకు పోవు ఓడను బట్టి అతను ఆ వైపు వెళ్తున్నాడు. What did God do? మరి దేవుడు ఏం చేశాడు? Jonah first chapter we see what God did. యోనా మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? 4th verse, he sent a great tempest. 4వ వచనంలో చూసినట్లయితే సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు దేవుడు. So it's because of his sin. అది ఆ యోనా పాపము కారణంగా. So mostly because of our sins we face so many calamities. ఎక్కువ మార్లు మన పాపము కారణంగానే మనం ఎన్నో విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. We lose so much of happiness and peace. మనం ఎంతో సంతోషమును సమాధానమును కోల్పోతూ You ఉంటాం. ask yourself why you have lost so much of peace. నిన్ను నీవే ఒకసారి ప్రశ్నించుకో, ఎందుకు అంత సమాధానాన్ని నువ్వు కోల్పోయావు అనే It's విషయాన్ని. because of your sin. అది కేవలం నీ పాపమును బట్టే. You are going against the word of God. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. You are as though you are fighting against God. దేవుని పైన తిరుగుబాటు చేస్తున్న రీతిగా నువ్వు You వెళ్తున్నావు know కనుక. you are committing sin. నీకు చాలా బాగా తెలుసు నువ్వు పాపం చేస్తున్నావు అనే విషయం. You also know that you are losing peace because of sin. ఆ పాపం కారణంగా నువ్వు సమాధానాన్ని కోల్పోతున్నావని నీకు తెలుసు. You lose peace because of sin only. ఆ పాపమును బట్టి మాత్రమే నీ సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నావు. Sometimes God allows some calamities to sanctify a man. కొన్ని మార్లు దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడానికి విపత్తులను అనుమతిస్తూ ఉంటాడు, శ్రమలను అనుమతిస్తాడు. That you must understand. అది నువ్వు గ్రహించుకోవాల్సిన విషయం. God is going to purify you. దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలి అనుకుంటున్నాడు. God is a refiner's fire. దేవుడు కంసాలి వాని అగ్ని వంటి వాడు. And also 46th chapter of Isaiah. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో చూసినట్లయితే Verse 9. 9వ వచనము. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. There is no other God. మరి ఏ దేవుడు కూడా లేడు, నేనే దేవుడను. When calamity comes, where some storm comes, ఏదైనా immediately they blame somebody. First they blame God and also they blame somebody else. ఇబ్బందులు, శ్రమలు అన్నీ ఒక్కసారిగా వచ్చినప్పుడు సాధారణంగా మొదటగా దేవుని దూషిస్తారు, ఆ తర్వాత మరి ఎవరినో నిందిస్తూ ఉంటారు. Some people they blame their mother. కొంతమంది తమ తల్లులను నిందిస్తారు, They blame their father. తండ్రులను నిందిస్తారు, They blame their father-in-law. లేదా వాళ్ళ మామగారిని నిందిస్తారు. What is the meaning of blaming? నిందించడము అంటే ఏంటి? Finding fault with others. ఇతరులలోనే పొరపాటు ఉంది, ఇతరుల్లోనే తప్పు ఉంది అని అనుకోవడం, కనుగొనడం. And not only that, you are not acknowledging the sovereignty of God. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సార్వభౌమత్వమును అంగీకరించకపోవడం కూడా. There is no fault in him at all. ఆయనలో ఎలాంటి తప్పిదం అనేది ఉండనే ఉండదు. And suddenly you are going up and sitting in the seat of a judge. అకస్మాత్తుగా మీరు వెళ్ళి ఒక న్యాయాధిపతి స్థానంలో కూర్చుంటే, And you are judging God himself. మీరు ఆ రీతిగా కూర్చొని దేవుణ్ణే మీరు తీర్పు తీరుస్తున్నారన్నమాట. He ought to have done like this. దేవుడు ఇలా చేసి ఉండవలసింది, He must have done like this. దేవుడు అలా చేయవలసి ఉంది. That means you are saying that God is a fool. అంటే మీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఒక వెర్రివాడు అని చెప్తున్నట్టే. Because there is full of foolishness in your heart. నీ హృదయంలో అవివేకంతో నింపబడి ఉండి, And you are uttering that God is doing some wrong thing. దేవుడే ఏదో తప్పు చేశాడు అని నువ్వు మాట్లాడుతున్నావు. 45th chapter of Isaiah యెషయా గ్రంథము 45వ అధ్యాయము and verse 9. 9వ వచనము.
మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. Woe unto him that striveth with the Creator, though who fashions it, and the maker of that thing. మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. Woe unto him that saith unto his father, why did you beget me, or to the woman, what you have brought forth? 10వ వచనంలో నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. So if you want to help such a person who is blaming God, నీవు ఒకవేళ ఇలాగే దేవుని నిందించే వ్యక్తికి సహాయం చేయాలనుకుంటే, you come across so many people, those who are blaming others, మీకు చాలా మంది ఇతరులను నిందించే వారి గురించి మీరు తెలుసుకొని blaming the ఉంటారు. fathers, blaming the mothers, కొంతమంది తండ్రులను నిందిస్తారు, తల్లులను నిందిస్తూ ఉంటారు, mothers-in-law and fathers-in-law, లేదా అత్తగారిని మామగారిని నిందించేవారు. always blaming and blaming. అన్ని వేళలా నిందించడము. You see many people like that. అలాంటి వారిని ఎంతో మందిని మీరు చూస్తూ ఉంటారు. Before you help them, first understand their calamity, understand their hardships and so on. వారితో పాటు వారికి సహాయం చేయాలని అలాంటి వారితో మీరు మాట్లాడడానికి ముందు మొదటగా వారి హృదయం ఏంటి, వారి సమస్య ఏంటి అనేది గ్రహించండి. First you understand with prayer. ప్రార్థన పూర్వకంగా దాన్ని గ్రహించుకోండి. Have soft heart with them. వారితో ఒక సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండండి. Love them. వారిని ప్రేమించండి. Understand them. వారిని అర్థం చేసుకోండి. Ask what is happening. ఏం జరుగుతుంది అని అడగండి. You also feel sorry for those things. When you ask God's help, మీరు దేవుని సహాయం అడిగినప్పుడు God will make you to help such persons. దేవుడే అలాంటి వ్యక్తులకు సహాయం ఏ రీతిగా చేయాలో నేర్పిస్తారు. Pray in your hearts. మీ హృదయాల్లో ప్రార్థించండి. Lord, how can I help him? దేవా, నేను ఏ రీతిగా ఈ వ్యక్తికి సహాయం చేయాలి? How can I help this person? ఏ రీతిగా ఇతనికి సహాయం First చేయాలి? you pray sufficiently for those people. మొట్టమొదటగా వారి గూర్చి తగినంతగా ప్రార్థన చేయండి. Already you must know sin is the root cause of all evil acts. మనకు ముందే తెలుసు పాపం అనేది ప్రతి దుష్ట కార్యమునకు మూలము అనే విషయం మనందరికీ తెలుసు. That you must know. అది మనం గ్రహించుకోవాలి. To make them understand, you need the help of God. వారికి ఆ విషయం అర్థం చేయించడానికి మీకు దేవుని సహాయం అవసరం అవుతుంది. Only through the help of the Holy Spirit you can help them. కేవలం పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే అది మీరు అర్థం చేయించగలరు. When you open your mouth, మీరు నోరు తెరిచినప్పుడు God will give you wisdom. దేవుడు మీకు జ్ఞానం ఇస్తారు. Because of sin, many people face these calamities. పాపము కారణంగా చాలా మంది శ్రమలను కొని తెచ్చుకుంటారు. God did not design human body and soul to live in sinful world. దేవుడు మానవునికి శరీరమును ఆత్మను ఇచ్చింది ఈ పాప జీవితంలో జీవించడానికి ఎంత మాత్రం కాదు. He made this world so perfect. ఆయన ఈ సృష్టిని ఎంతో పరిపూర్ణంగా చేశారు. First he created light. మొట్టమొదటగా ఆయన వెలుగును సృజించారు. He created the beautiful trees. ఆ తర్వాత మంచి అందమైన వృక్షాలను చేశారు. Trees with flowers and fruits. పువ్వులు కలిగినవి, ఫలాలు కలిగినటువంటి వృక్షాలు. He made great lights in the heavens. ఆయన ఆకాశంలో గొప్ప గొప్ప జ్యోతులను నిర్మించారు. That's what we see in Genesis 1st and 2nd chapters. అదే విషయాల్ని మనం ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో చదవగలుగుతాం. When we study 1st and 2nd chapters, we know the wisdom of God. మనం అక్కడ మొదటి 2 అధ్యాయాలు చదివినప్పుడు దేవుని జ్ఞానమును మనం చూడగలుగుతాము. He did not make an imperfect world. ఆయన అసంపూర్ణమైనటువంటి సృష్టిని ఎంత మాత్రం చేయలేదు. He made the man also with good purpose and wanted him to worship him, to love him. అదే రీతిగా నరుని కూడా దేవుడు ఒక మంచి ఉద్దేశంతో చేశాడు. ఆరాధించాలి, స్తుతించాలి అని కోరాడు. He wanted the man to love God, to have fellowship with God. ఆయన మానవుడు దేవునితో సహవాసం చేయాలి అని ఆశ కలిగి ఉన్నాడు. He longed for the love from man. ఆయన నరుడి నుంచి ప్రేమను కోరుకున్నాడు. So what happened? He said, you know what command God gave him, the first command. మీకు తెలుసు మొట్టమొదటగా మరి నరునికి దేవుడు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడు అని. Don't eat that particular fruit. ఆ చెట్టు ఫలమును తినవద్దు. If you eat, నువ్వు తినినప్పుడు you will die. ఆ తినుదినమున నువ్వు చనిపోతావు. It's because of his love for the man. అది దేవుని ప్రేమ గనక అతనికి చెప్పాడు. అది దేవుని ప్రేమ. They always looking at that fruit only.
అన్ని వేళలా ఆ చెట్టునే ఆ ఫలాలనే చూస్తూ ఉన్నారు. Finally, they disobeyed God. చివరికి వారు దేవునికి అవిధేయత చూపించారు. And what happened to them? మరి ఏం జరిగింది వారి విషయంలో? 17th verse of 3rd chapter of Genesis. ఆది కాండము 3వ అధ్యాయం 17వ వచనం. What did God say? దేవుడు ఏమని చెప్తున్నారు వాళ్ళతో? Cursed is the ground. In sorrow thou shalt eat. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములయన్నీయు దాని పంట తిందువు. Previously the ground was so good. అది వరకు మరి ఆ నేల అనేది అది ఎంతో మంచిది, సారవంతమైనది, So pleasant. ఎంతో చక్కగా ఉన్నది. It is bringing forth good shrubs and not only bushes and trees that give fruits and flowers. అది మంచి మంచి పొదలను, మొక్కలను, వృక్షాలను, ఫలాలు ఇచ్చే వాటిని ఇస్తూనే ఉంది. Very beautiful. ఎంతో అందంగా ఉంది. They are so happy to see the world. మరి అలాంటి ఆ లోకంను చూడడానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. Now God had to curse the ground. కానీ మరి ఈ సమయంలో దేవుడు నేలను శపింపవలసి వచ్చింది. 18th verse. 18వ వచనం. Thorns and chisels shall bring forth. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. And 19th verse. 19వ వచనం. Sweat of thy face shall you eat. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. It's because of their sinful choice. అది పాపం చూపించిన అవకాశం గుండా వారు వెళ్ళడాన్ని బట్టి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. Their repercussions of sin. పాపం యొక్క పర్యవసనాలు. They have to face ripples of repercussions. వారు ఆ అవిధేయత లేదా వారు చూపిన పాపం యొక్క పర్యవసనాలని వారు ఎదుర్కొనవలసి వచ్చింది. Many repercussions. ఎన్నో పర్యవసనాలు అవి. They are like waves of the sea. అవి ఎలాగున్నాయి అంటే సముద్ర తరంగంలను పోలి ఉన్నాయి. Sin has terrible consequences. పాపము అనేది ఎంతో దుష్ఫలితాలను ఇస్తుంది. Instead of knowing their own nature, what about the hearts of Adam and Eve? వారి స్వంత స్వభావాలను తెలుసుకోవడానికి బదులుగా మరి వారి ప్రవర్తన ఏ రీతిగా ఉంది ఆదాము అవ్వలది. We need to know our own relationship with God first. దేవునితో మన రిలేషన్ అనేది ఏ రీతిగా ఉంది అనే విషయం గ్రహించాలి ముందుగా. They lost their relationship first. వారు మొట్టమొదటగా దేవునితో సంబంధం కోల్పోయారు. We know he was afraid of hearing that God was walking in the garden at the cool of the time. మనకు తెలుసు మరి చల్లని పూట వారు దేవునితో కలిసి నడుస్తా ఉన్నారు అని. Previously they were going facing God happily. అది వరకు వారు ఎంతో సంతోషంగా వెళ్ళి దేవునిని ముఖాముఖిగా కలుసుకునేవారు. They were fellowshipping with God. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. They were discussing many things. ఎన్నో విషయాలు దేవునితో కలిసి పంచుకున్నారు. So happy, so satisfied and so pleasant. ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా, సంతృప్తికరంగా ఉన్నారు. So now కానీ all of a sudden they have to be afraid of God's coming. అకస్మాత్తుగా దేవుడు వస్తున్నాడు అన్నప్పుడు భయపడవలసి వస్తుంది. Some of you are appearing before others that you are so religious. మీలో కొందరు ఇతరుల ముందు ఎంతో భక్తిపరులుగా కనబడుతూ ఉంటారు. But you must know that you have to face consequences of all your things that you are doing outside the sight of people. కానీ చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇతరులకు తెలియకుండా మీరు చేసే సమస్తమును గూర్చి మీరు లెక్క చెప్పవలసి వస్తుంది, వాటి గూర్చి అడగబడతారు అనే విషయం మీరు తెలుసుకోవాలి. Many people, they are crying, they are weeping, they are already gnashing their teeth even in this world. చాలా మంది ఈ లోకంలో ఏడుస్తూ పండ్లు కొరుకుచ్చు వేదనతో ఉంటున్నారు ఈ లోకంలో. One man who was carrying his son who was crippled physically on his shoulders always. ఒక వ్యక్తి అన్ని వేళలా తన వికలాంగుడైనటువంటి కుమారుని తన భుజం పైన మోసుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితి. That boy was not a small boy. మరి ఈ సమయానికి ఆ అబ్బాయి ఏం చిన్న అబ్బాయి కాదు. He was youth. అతను యవన ప్రాయంలోకి వస్తున్నాడు. Whoever asked him, why are you carrying, why are you doing like this? మరి అతను యవనస్తుడు గనక ఎవరైనా అతన్ని ఎందుకు ఇలా మోస్తున్నావు అని అడిగినప్పుడు he used to say, I am carrying my own sin. అతను ఏమని చెప్తున్నాడంటే నేను నా సొంత పాపాన్ని మోస్తున్నాను అని. Yeah, you have to carry all your life. నీవు నీ జీవితం అంతా కూడా మొయ్యాలి. In your eyes the sin is so pleasant.
నీ దృష్టికి పాపము ఎంతో అందంగా కనబడుతుంది. One man was in a government job. ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. And suddenly he heard that his boy died by falling in a well. ఒక బావిలో పడి తన కుమారుడు చనిపోయాడన్న సమాచారం వచ్చింది. Great tragedy in his life. అతని జీవితంలో అదొక గొప్ప విషాదము. He rushed to the spot. వెంటనే అతను ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు. He was crying there. అక్కడికి వెళ్ళి ఏడ్చాడు. This is my sin. ఇది నా పాపమే. The same time when the boy was falling in the well, at the same time he was committing sin. అతను ఈ బాబు ఏ సమయంలోనైతే ఆ బావిలో పడి చనిపోయాడో అదే సమయంలో తన తండ్రి పాపం జరిగిస్తూ పాపంలో ఉన్నాడు. That is the consequence. అది పర్యవసానము. Some people they get immediately. కొంతమంది వెంటనే అలాంటి ఫలితం పొందుకోవచ్చు. Some people they get afterwards. కొంతమంది కొంతకాలం తర్వాత ఫలితాన్ని పొందుకుంటారు. But you have to reap the consequences. కానీ ఖచ్చితంగా పాపం యొక్క పర్యవసానం నువ్వు చూడవలసింది. What was Job's wife telling? యోబు యొక్క భార్య తనతో ఏమంటుంది? 2nd chapter 9th verse. 2వ అధ్యాయము 9వ వచనం. Job was suffering and suffering because he lost not only all the property but all the children also. యోబు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. తనకున్న ఆస్తిపాస్తులను కోల్పోవడం మాత్రమే కాదు గాని తనకున్న బిడ్డలందరినీ కోల్పోయాడు. Suddenly he was smitten with a great calamity over his skin. అకస్మాత్తుగా మరి ఇంకా అది మాత్రమే కాకుండా ఎంతో గొప్ప విషాదానికి బదులుగా Disease. తన శరీరం కూడా మొత్తబడి ఉంది. So he was so sorrowful. కాబట్టి ఎంతో దుఃఖంతో ఉన్నాడు. And at that time his wife came. ఆ సమయంలో తన భార్య వచ్చి 9th verse. 9వ వచనం. Curse God and die. దేవుని దూషించి మరణము కమ్మనెను. That's how the devil wants to do. మరి సాతాను నువ్వు అదే చెయ్యాలి అని కోరుతాడు. You must know the mind of the devil. సాతాను మనసేంటి అనేది నువ్వు గ్రహించాలి. Whether God is teaching me a lesson and whether God wants me to have some wisdom and why did this thing happen, you must think and think. ఏదైనా దేవుడు నాకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడా లేకపోతే జ్ఞానము ఇచ్చేలాగునా మనం ఆ రీతిగా ప్రార్థించాలి. You must think. దాని విషయమై తలంచాలి. 18th chapter of Proverbs సామెతలు 18వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. If you want to live as you please, అతడు తనకిష్టం వచ్చిన రీతిగా జీవించాలి అని అనుకుంటాడు ఒక స్వేచ్ఛపరుడు. you want to do many things. అతను ఎన్నో జరిగించాలి అని అనుకుంటాడు. You want to be free. స్వేచ్ఛగా ఉండాలని కోరుతాడు. He wants to be independent. అతడు వేరుండ కోరుతాడు. That's what prodigal son thought. అదే రీతిగా మరి ఆ తప్పిపోయిన కుమారుడు అదే ఆలోచించి He didn't want to be under the control of the father. తండ్రి యొక్క అధికారం క్రింద తండ్రి ఆధీనంలో ఉండాలని ఆ తప్పిపోయిన కుమారుడు కోరలేదు. He didn't want to be in the house. అతను ఇంట్లో ఉండాలనుకోలేదు. He didn't want to be under some authority. ఎవరో ఒకరి అధికారం క్రింద ఉండాలి అని ఆశపడలేదు, Many people, they ఇష్టపడలేదు. don't want to be under some authority. చాలా మంది కూడా ఎవరో ఒక అధికారం క్రింద ఉండడము అనేది ఇష్టపడరు. Mainly under the authority of God's servant. ముఖ్యంగా దేవుని సేవకుల యొక్క అధికారం క్రింద ఉండాలని అసలు కోరరు. Authority of God. దేవుని అధికారం క్రింద ఉండాలని కోరుకోరు. They don't want to be in the company of God's children. వారు దేవుని బిడ్డల యొక్క సహవాసంలో ఉండాలని కోరరు. Because there is no freedom for sin there. ఎందుకంటే అక్కడ పాపం గూర్చిన స్వతంత్రత వాళ్ళకు ఉండదు గనక. But instead of knowing wisdom, they say as they please. వారు జ్ఞానమును పొందుకొని జ్ఞానము గూర్చి తెలుసుకోవడానికి బదులుగా వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. He is enemy to the wisdom. అలాంటి వాడు జ్ఞానమునకే విరోధి. You want to be free. నీవు స్వతంత్రంగా ఉండాలి అనుకుంటున్నావు. You want to be somewhere. ఇంకెక్కడో ఉండాలనుకుంటున్నావు. Because where there is no authority at all. ఎక్కడైతే ఏ అధికారం నీ మీద ఉండదో అక్కడ If ఉండాలనుకుంటావు. there is evil in you, ఒకవేళ నీలో ఏ చెడు అయిన ఉన్నట్టయితే you want to be far away from the children of God. నీవు దేవుని బిడ్డలకు దూరంగా ఉండాలనుకుంటావు. If anybody is observing you, ఒకవేళ ఎవరైనా నిన్ను గమనిస్తున్నట్లయితే you want to go far away. నీవు వారికి దూరంగా You వెళ్ళాలనుకుంటావు. are a wicked man. నీవు ఒక దుష్టుడవు. You are a wicked woman. నీవు ఒక దుష్టురాలవు. You don't want to be in the fold of the sheep.
నీవు గొర్రెల సహవాసంతో ఆ సమూహంలో ఉండాలనుకోవడం లేదు. You want to go away, far away. నీవు వాటికి దూరంగా, ఒంటరిగా, మరి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావు. In a place where nobody observes you. ఎక్కడైతే నిన్ను ఎవరు చూడలేరో, గమనించలేరో. What does the Bible say here? What does the Bible say here? ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? You are enemy to wisdom. నీవు జ్ఞానమునకు విరోధివి. But really when calamity comes in your life, కానీ నిజంగా ఆపద నీ జీవితంలో వచ్చినప్పుడు you must know the word of God. నీవు దేవుని వాక్యం తెలుసుకొని ఉండాలి. If you really read the word of God daily, నిజంగా నీవు దేవుని వాక్యం ప్రతిదినం చదివితే, what does first Psalm say? మొదటి కీర్తన ఏమని చెప్తుంది? Yeah, blessed is the man that walketh not in the counsel of the ungodly. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Because you are a wicked man, నీవు దుష్టుడవు గనక, because you are an evil person, నీవు ఒక చెడ్డ వ్యక్తివి గనక, you want to be in the company of scornful. నీవు అపహాసకుల యొక్క సహవాసం కావాలనుకుంటున్నావు. You cannot get any blessing. అలాంటప్పుడు ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. You are far away from blessing. నీవు ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నావు. There is a great stone of sin in your heart. నీ హృదయంలో గొప్ప పాపం యొక్క బండ ఉన్నది. There is a burden of sin on your shoulders. నీ భుజముల మీద పాప భారం ఉన్నది. You are not able to bear that sin. నీవు దాన్ని భరించలేని పరిస్థితిలో ఉన్నావు. Instead of repenting, దాని విషయమై పశ్చాత్తాపడడానికి బదులుగా you are rebelling against God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు. How long you will be like that? ఎంతకాలం ఆ రీతిగా ఉంటావు? You are bringing disaster to the lives of your children. నీవు నీ బిడ్డల మీదికి ఆపదలే కొని తెస్తున్నావు. You think you are loving your children. నీ బిడ్డల్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని తలస్తున్నావు. You are giving them money. నీవు వారికి డబ్బులు ఇస్తున్నావు. You are giving them dresses. వారికి బట్టలు ఇస్తున్నావు. You think you are doing so many good things to them. నేను ఎన్నో మంచి విషయాలు నా బిడ్డల పట్ల చేస్తున్నాను అనుకుంటున్నావు. You are giving అనుకుంటున్నావు. them education. వారికి చదువును ఇప్పిస్తున్నావు. You are doing this and that. అది ఇది అన్ని చేస్తున్నావు. Your children are loving you because you are doing all these things. నీవు ఇవన్నీ కూడా చేస్తున్నావు గనక నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారు. They don't know that you are a wicked person. కానీ వారికి తెలియదు నువ్వు ఎంత దుష్టుడవు అనేది. You are bringing so much of burden on their heads also. నీవు ఎంతో భారము వారి తల మీదుగా తెస్తున్నావు. You are bringing curse upon them. వారి మీదకి శాపం తీసుకొస్తున్నావు. Because you don't read the word of God. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం చదవు గనుక. You don't find any time to sit in the presence of God. దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఏ సమయం నువ్వు కేటాయించవు గనుక. You don't like to fast and pray. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఇష్టపడవు. You think I do not know why I have committed that sin and like that you are escaping. నేను ఎందుకు అట్లా పాపం చేశానో నాకు తెలీదు అని చెప్పి తప్పించుకుంటున్నావు. You are a wicked person. నీవు ఒక దుష్టుడవు. You are a foolish person. నీవు అవివేకుడవు. You are bringing curse upon yourself and your family also. నీ మీద నీ కుటుంబం మీద శాపం తీసుకొస్తున్నావు. When calamity comes, you weep, cry. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఏడవవలసి వస్తుంది. If you are really a believer, నిజంగా నీవు విశ్వాసివైతే, if something bad happens to a good person, ఒక మంచి వ్యక్తికి చెడు జరిగినట్లయితే, if you are a person who knows the word of God, దేవుని వాక్యం నువ్వు తెలిసిన వ్యక్తివైతే, if your heart is filled with the word of God, నీ హృదయం వాక్యం చేత నింపబడి ఉంటే, suddenly God shows you that this verse, Romans 8th chapter 28th verse, అకస్మాత్తుగా మరి దేవుడే నీకు చూపిస్తాడు. ఈ రోమీలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Then you will know God wants to teach some lesson to me. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ఏదో నాకు నేర్పించాలనుకుంటున్నాడు. Finally he wants to lead me. ఆయన నన్ను మంచి మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. To a good way. ఆయన ఒక మంచి మార్గంలో. That you will understand if you love God. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే అది నీకు అర్థమవుతుంది. But you are loving somebody. కానీ నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు. If you are loving somebody, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే, you are a foolish person. నీవు అవివేకివి. You have no wisdom at all. జ్ఞానం అనేదే నీకు లేదు. You don't know how to build your home. నీ ఇంటిని ఏ రీతిగా కట్టుకోవాలో నీకు తెలియదు. If you are a girl, నీవు ఒక అమ్మాయివైతే, if you are a woman and wife of a person, లేదా ఒక స్త్రీవి లేదా ఒక భార్యవు అయినట్లయితే, you are still longing for adultery. ఇంకా మరి నీకు వ్యభిచారం ఎడల ఇష్టత ఉంటే, don't you think that you are
bring a curse upon your children. నీకు అర్థం కావట్లేదా నీ బిడ్డల మీదకి శాపాన్ని నువ్వు తీసుకొస్తున్నావని? If you are a wise woman, నీ ఒక జ్ఞానవంతురాలు అయితే you will build your house with your hands. నీ చేతులతో నీ ఇంటిని నువ్వు కట్టుకుంటావు. If you are a foolish woman, నీవు అవివేకివి అయితే you will pull down your own house with your own hands. నీ స్వంత చేతులతో నీ ఇంటిని ఊడబెరుకుతావు. You are unwise woman. నీవు అజ్ఞానివైనటువంటి స్త్రీగా ఉన్నావు. Are you really repenting and be converted? నిజంగా నీవు మారు మనసు పొందిన వ్యక్తివా? పశ్చాత్తాపడతా ఉన్నావా? You don't want to confess all your sins. నీ పాపములన్నిటిని ఒప్పుకోవాలని కోరట్లేదు నువ్వు. Who is a wise man? ఎవరు ఒక జ్ఞానవంతుడంటే? Those who confess his sins. ఎవరైతే తన పాపములను ఒప్పుకుంటారో వారు జ్ఞానులు. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. If you hide sin. నీవు ఒకవేళ పాపమును దాచినట్లయితే 20th chapter of Proverbs. సామెతలు 28 and verse 13. 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమునందు. You cannot be prospered. నీవు ఆశీర్వదింపబడలేదు. There will not be prosperity in you. నీలో ఏ ఆశీర్వాదము ఉండదు. There will not be any happiness in you. నీలో ఏ సంతోషం ఉండదు. You are losing your own happiness. నీ స్వంత సంతోషం అంతా కోల్పోతావు because of your sin. నీ పాపం కారణంగా. Then only you will blame others or blame God. అప్పుడు నీవు ఇతరులను నిందిస్తావు లేదా దేవుణ్ణి నిందిస్తావు. For Matthew 6th chapter. మత్తయి సువార్త 6వ అధ్యాయం and verse 20. 20వ వచనము. You learn instead of blaming God, then if you are a spiritual person, you thank God for every calamity. నీవు ఆత్మీయమైన వ్యక్తివైతే గనుక ప్రతి ఆపదను గూర్చి దేవుని స్తుతిస్తావు. And Jesus wanted his disciples to pray like this. యేసుక్రీస్తు తన శిష్యులు ఈ రీతిగా ప్రార్థించాలి అని అనుకున్నారు. In what way? In what way? ఏ రీతిగా? Thy will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు జరుగుతున్న రీతిగా భూలోకమును జరగాలి అని. Yeah, if you are really the spiritual person, నిజంగా నీవు ఆత్మీయమైన వ్యక్తివైతే you will know if it is the will of God, let it be done. అది ఒకవేళ దేవుని చిత్తమా కానివ్వని మరి. Then only you will praise God. అప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. Because God is doing his will in your life. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తున్నారు కనుక. God sends sorrow in you. దేవుడు నీకు ఆ దుఃఖాన్ని పంపిస్తే you will know that if it is the will of God, నీకే అర్థమవుతుంది అది దేవుని చిత్తమే ఆ దుఃఖము అనే విషయం కూడా. then if it is the will of God, you thank him. అప్పుడు ఆ దేవుని చిత్తం గనుక నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావు. if he removes something from you, ఆయన నీలో నుండి లేదా నీకు సంబంధించినది ఏదైనా తీసివేస్తే, if he removes your wife from you, నీ నుండి నీ భార్యను తీసివేస్తే, your children from you, లేదా నీ బిడ్డలను తీసివేస్తే, you will do as Job did. యోబు చేసిన రీతిగా నువ్వు చేస్తావు. What did he say? అతను ఏం చేశాడు? God gave me and God took away. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. His mind was towards the will of God. అతని హృదయం అంతా కూడా దేవునితో పాటు దేవుని చిత్తంలో నిలవబడింది. Because he was the servant of God. అతను దేవుని సేవకుడు గనక he was a perfect man. యోబు పరిపూర్ణంగా ఉండగలిగాడు అప్పుడు. Ephesians 5th chapter and verse 20. ఎఫెసీ 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు లోబడి ఉండుడి. We have to praise God at all times. మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. That's what the word of God says. అది దేవుని వాక్యం మనకు చెప్తుంది. Whether you get loss or gain, మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, whether you fail or pass, అది పాస్ అయినా ఫెయిల్ అయినా, if you fail in your exam, మీ ఎగ్జామ్స్ లో మీరు ఫెయిల్ అయితే you will thank God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. That's what I told one young girl. అదే విషయాన్ని నేను ఒక యవనస్తురాలతో చెప్పాను. He failed in the 10th class. ఆమె 10వ తరగతి ఫెయిల్ అయింది. She was a proud girl. ఆమె గర్వంతో ఉండేది. But I told her, కానీ ఆమెతో నేను చెప్పాను, now God wants you to get humility in your life. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో దీనత్వంను కోరుతూ ఉన్నాడు. That's how he has allowed this fail in your life. అందు నిమిత్తమే దేవుడు నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అవ్వడానికి అనుమతించాడు. Otherwise you cannot get this lesson of humility. లేదంటే ఈ దీనత్వము అనే పాఠం నువ్వు నేర్చుకోలేవు. Many people are so proud. చాలా మంది గర్వంతో ఉంటున్నారు. When they get money, they are proud. ఎవరికైనా ధనం వస్తుంది అన్నప్పుడు వారు గర్విస్తూ ఉంటారు. They become greedy also. దురాశతో ఉంటారు. Yeah. Job 1st chapter. యోబు 1వ అధ్యాయము and verse 22. 22వ వచనము.
ఈ సంగతిలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. He never said that God has done unjustly. దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు చెప్పలేదు యోబు. 13th chapter of Job యోబు గ్రంథము 13వ అధ్యాయము and verse 15. 15వ వచనము. What was he telling here? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. Even if he slay me, ఆయన నన్ను చంపినా కూడా I will wait for him. నేను ఆయన కొరకే కనిపెడతా. Can you say like that? నీవు ఆ రీతిగా చెప్పగలవా? If you are a spiritual person, నీవు ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తివి అయితే you will certainly say like Job. నీవు కూడా నిశ్చయంగా యోబు ఏ మాటలు పలికాడో అవే పలకగలుగుతావు. Even if he slay me, ఆయన నన్ను చంపినను I cannot leave him. నేను ఆయనను వదలను, ఆయన కొరకే కనిపెడతా. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. And he wants to bless you deeper and deeper. ఆయన ఎంతో లోతుగా ఎక్కువగా నిన్ను But it's a period of testing. దీవించాలనుకుంటున్నాడు. కానీ ఇదంతా కూడా పరీక్ష సమయము. Sometimes he allows sickness to you. కొన్ని మార్లు Sickness. అనారోగ్యాన్ని అనుమతిస్తాడు నీ జీవితంలో. He observes, he examines your heart. ఆయన అలాంటి పరిస్థితిని అనుమతించి నీ హృదయాన్ని పరీక్షిస్తాడు, He పరిశీలిస్తాడు. wants to purify you. ఆయన నిన్ను He wants పరిశుద్ధపరచాలనుకుంటాడు, to sanctify you. నిన్ను That is పవిత్రపరచాలనుకుంటాడు. the time for God to do something better కానీ in your life. కానీ దేవుడు నీ జీవితంలో ఇంకా ఉత్తమమైనవి చేయడానికి అదే సమయము. God cannot tempt you. దేవుడు నిన్ను శోధించడు. 13th chapter of James 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. He will never tempt you. ఆయన ఎన్నడూ కూడా నిన్ను శోధించడు. Many good things he wants you to achieve at this time of trial. ఎన్నో మంచి విషయాలు ఈ శోధన సమయంలో ఆయన నీ కొరకు ఇవ్వాలనుకుంటారు. You are not able to do good things in your life if previously all these days. కానీ ఈ దినాలన్నిట్లో కూడా నీవు ఏదైనా మంచి జరిగించాలి అని నువ్వు అనుకోలేదు, చేయలేదు. He wants you to do his work, కానీ ఆయన తన పని నువ్వు చెయ్యాలి అని but you కోరుతున్నాడు. are not doing. కానీ నువ్వు చెయ్యట్లేదు. When calamity comes, ఆపద వచ్చినప్పుడు, when some sickness comes, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు he wants you to repent. ఆయన నువ్వు పశ్చాత్తాపడాలని కోరుతున్నాడు. What you could not do previously. ఇది వరకు నువ్వు ఏది చెయ్యలేదో God is examining your heart. దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. God is reading your heart. ఆయన నీ హృదయాన్ని చదువుతున్నాడు. All these days you could not do anything. ఈ దినాలన్నిట్లో కూడా మరి ఏమీ చేయలేదు నీకు. You wanted to do some good things to others, నీవు ఇతరులకు మంచి చేయాలి అనే అనుకున్నావు. but you are not doing the perfect will of God. కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము మాత్రం చేయలేకపోయావు. You are not able to do the spiritual ministry before your relatives. నీ బంధువుల ఎదుట ఆత్మీయ సంబంధమైనటువంటి సేవ సహాయము నువ్వు చేయలేదు. So he wants to go deeper and deeper. కానీ ఈ సమయంలో నువ్వు ఇంకా లోతుగా వెళ్ళాలి అని ఆయన కోరుతున్నారు. So Satan is there to make you desperate at this time. కానీ సాతాను ఈ సమయంలో నిన్ను ఒక దిక్కుతోచని వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. Sometimes you lose job. కొన్ని మార్లు నువ్వు ఉద్యోగం కోల్పోవచ్చు. One teacher lost her job. ఒక టీచర్ గారు తన ఉద్యోగాన్ని కోల్పోయింది. Teacher job. ఆమె టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. She was so sad. దాన్ని బట్టి ఎంతో బాధతో ఉంది. She had to feed her children. ఆమె తన బిడ్డలను పోషించుకోవాలి. So already she was with meager salary. ఆమెకు అది వరకు కొంత జీతం మాత్రమే వచ్చేది. That school authorities said, we don't want you now. కానీ ఆ స్కూల్ అధికారులు చెప్పారు, మాకు మీతో అవసరం లేదు, వద్దు అని. They relieved her also. ఆ తర్వాత ఆమెను తీసేశారు కూడా. She went into the presence of God. ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. And God showed her, it is for your good only. దేవుడు ఆమెతో చెప్పాడు, ఇదంతా నీ మంచి కొరకే. Then she applied to another school. అప్పుడు ఆమె ఇంకో స్కూల్కి అప్లై చేసింది. They took her as a headmistress. ఆ స్కూల్ వారు ఈమెను ఒక హెడ్ మిస్ట్రెస్ గా తీసుకున్నారు. So what a good thing it is. ఎంత మంచి విషయం అది. If you take positively. నీవు ఒకవేళ ప్రతిదాన్ని మంచిగా పాజిటివ్ గా తీసుకుంటే, you think God is allowing all these calamities. నీవు దేవుడే వీటన్నిటిని అనుమతిస్తున్నాడు అని అర్థం చేసుకో. Instead of blaming God, దేవుని నిందించడానికి బదులుగా ఆ రీతిగా if you take everything positively, అన్నిటినీ కూడా ఒక సరి అయినటువంటి కోణంలో చూడగలిగినప్పుడు, if you have that mind of taking everything positively, అన్ని విషయాలను కూడా సరైన కోణంలో ఆలోచించి తీసుకునే మనసు నీకుంటే,
God will bless you afterwards. దేవుడు నిన్ను తర్వాత ఆశీర్వదిస్తాడు. There is a time for you to examine your heart. కానీ ఇదే సమయం ఏంటి అంటే నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవడానికి. There was a person called Joseph Scriven. జోసెఫ్ స్క్రివెన్స్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. He read the Bible, the 5th chapter of Matthew. అతడు మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివాడు. 5th chapter, 6th chapter and 7th chapter. 5, 6, 7 He wanted అధ్యాయాలు. to follow Jesus' words. అతడు యేసు చెప్పిన ఆ మాటలను వెంబడించాలని ఆశ కలిగిన వ్యక్తిగా మారాడు. He gave away all the positions he had to the poor people. మరి ఆ తర్వాత అతనికున్న సమస్త ఆస్తిపాస్తులు అన్నిటిని కూడా పేదవారికి ఇవ్వాలనుకున్నాడు. Those who did not have money to pay the medical bills. ఎవరైతే రోగులుగా ఉంటారో వారి యొక్క మెడికల్ బిల్ ని ఎవరు కట్టలేని పరిస్థితులు ఉంటారో వారికి తన ఆస్తులలో సహాయం చేయాలనుకున్నాడు. He is to go to rescue them. అతను వెళ్ళి వారిని కాపాడడానికి చూసేవాడు. And he used to give them money. వారికి ధన సహాయం చేసేవాడు. All his possessions were over. తన ఆస్తులు సంపద అంతా He was, అయిపోయింది. as a matter of fact, he was a rich person. నిజానికి అతను ఎంతో ధనవంతుడు. But the Bible says, woe unto you, O rich people. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనవంతులారా మీకు శ్రమ. Rich people cannot inherit the kingdom of God. ధనవంతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనలేరు. And also the Bible says, blessed are the poor. అదే రీతిగా బైబిల్ బీదలైన వారు ధన్యులు అని Theirs చెప్తుంది. is the kingdom of God. వారిదే దేవుని రాజ్యం. He wanted to follow the word of God as it is. మరి ఆ దేవుని మాటలను ఈ వ్యక్తి వెంబడించాలనుకున్నాడు. Then he wanted to marry. ఆ తర్వాత అతను వివాహం చేసుకోవాలనుకున్నాడు. And one girl was chosen for him. ఒక అమ్మాయి అతని కొరకు మరి ఎన్నుకొనబడింది. She was coming for the marriage occasion on a steamer, on a boat. వివాహము ఆ సమయంలో ఆమె ఒక స్టీమర్ పైన వస్తూ ఉంది. And that steamer sank all of a sudden. కానీ అకస్మాత్తుగా మధ్యలోనే ఆ స్టీమర్ మునిగిపోయింది. As a matter of fact, he went to the harbor to receive her. నిజానికి అతను ఆ తీర ప్రాంతానికి వెళ్ళి ఆమెను ఆహ్వానించాలి, రిసీవ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. She would become the bride. ఆమె పెళ్లి కూతురు. She died. ఆమె చనిపోయింది. After some time, some other person was chosen for him. కానీ ఆమె చనిపోయిన తర్వాత మరి వేరే అమ్మాయిని అతని కొరకు చూశారు. She was also coming. ఆమె కూడా వస్తుంది. On the horse. ఆమె ఆ గుర్రం పైన వస్తూ ఉన్న సమయంలో On the bridge she fell down and died. ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆమె పడిపోయి చనిపోవడం జరిగింది. She also was killed. ఆమె కూడా మరణించింది. He was so sad. అతను ఎంతో దుఃఖాక్రాంతుడయ్యాడు, బాధతో He ఉన్నాడు. had no money. ఏ డబ్బు లేదు అతని దగ్గర. He could not marry. అతను వివాహం చేసుకోలేకపోయాడు. How can he help others? ఏ రీతిగా ఇంకా ఇతరులకు సహాయం చేయగలడు? He took a saw. అతను ఆ సమయంలో ఒక రంపంను తీసుకున్నాడు. He went to the sawmill. అతను కర్రల పని చేసే చోటికి వెళ్ళాడు. He worked and worked and worked. ఆ రంపముతో అక్కడ ఆ చెక్క పని చేస్తూ ఉన్నాడు. Whatever the money he earned, ఆ పని చేసిన తర్వాత ఏ ధనం అయితే ఏదైతే అతనికి వచ్చిందో he used to spend to the poor people. అతనికి వచ్చిన ధనాన్ని అప్పుడు ఆ పేదవారి కొరకు ఇవ్వడము, వారికి సహాయం చేయడానికి వాడాడు. He wanted to follow God as it is. కేవలము అతను దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా పాటించాలి అని మాత్రమే కోరాడు. He was feeling the presence of God. అతను దేవుని సన్నిధిని అనుభవించగలిగాడు. He thought God is his friend. అతను దేవుడే నా స్నేహితుడు అని తలంచాడు. Previously he thought some other persons were his friends. అది వరకు అతను మరి ఎవరో వ్యక్తి నా స్నేహితుడు అనుకున్నాడు. And then afterwards he thought my fiancée, she would be my friend. కానీ ఆ తర్వాత నాకు కాబోయే భార్య ఆమె నా యొక్క మంచి స్నేహితురాలు అని అనుకున్నాడు. Now, who else is there to be my friend? కానీ ఇంకెవరు ఉండగలుగుతారు నా ఫ్రెండ్ గా? Only Jesus. కేవలం యేసు మాత్రమే. And finally, because he was working hard every day, చివరికి అతను ఆ రీతిగా ఎంతో ప్రయాసతో కష్టపడుతూ ప్రతిదినం కష్టపడుతుండగా he fell sick. అతను అనారోగ్య పాలయ్యాడు. Bedridden. అతను పడకపైన ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. His friend came to know about this fact. ఆ సమయంలో ఈ జరిగిన విషయాల గూర్చి అతని యొక్క స్నేహితుడికి తెలిసింది. That man came to his room. ఆ వ్యక్తి ఈ జోసెఫ్ స్క్రివెన్ రూమ్ కి వచ్చాడు. There was nobody. His mother also died. అతనికి చూసుకోవడానికి ఎవరు లేరు. తన తల్లి కూడా on the bed he was dying. ఒంటరిగా ఆ పడకపై నుండి అతను చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు. His friend came and saw.
అతని స్నేహితుడు వచ్చి చూశాడు ఇతను. He was also in tears. అతను కూడా ఇది చూసి ఎంతో కన్నీటితో ఉన్నాడు. Because he was his dearest friend. ఎందుకంటే ఇతను అతనికి ఎంతో ప్రియ స్నేహితుడు. Suddenly he saw a crumbled paper in the corner of the room. అకస్మాత్తుగా అతడు మడిచివేయబడినటువంటి పేపర్ ను ఆ రూమ్ కార్నర్ లో చూశాడు. He took that paper, ఆ మూలనున్న పేపర్ ని తీసుకొని and read what was written. ఆ పేపర్ పైన ఏం రాయబడిందా అని తీసి చూసి చదివాడు. You know what was written in that paper? What a friend we have in Jesus, all our sins and griefs to bear. That song was written. ఆ పాట వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ అనేటువంటి పాట ఆ పేపర్ మీద రాయబడి. Then his friend asked him, అప్పుడు తన స్నేహితుడు అతన్ని అడిగాడు, who wrote this song? ఎవరు రాశారు ఇది? So beautiful, so beautiful. ఎంతో ఎంతో బాగుంది. And Scriven said, అప్పుడు స్క్రివెన్ చెప్పాడు, my friend Jesus and I together wrote this song. నా స్నేహితుడైన యేసు నేను కలిసి ఈ పాట రాసాము. If you take every calamity positively, నీవు నీకొచ్చే ప్రతి ఆపదను ఒక సరైన వేలో తీసుకుంటే God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. That song has become a blessed song over the whole world. In all languages that song is there. ఆ పాట ఎన్నో దేశాలకు లేదా సమస్త ఆ ప్రపంచం అంతటా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచి అందరికి ఆశీర్వాదకరంగా మారింది. అన్ని లాంగ్వేజెస్ లోనికి వచ్చింది. Yeah, previously when they were conducting revival meetings, ఇది వరకు ఉజ్జీవ కూటాలు ఎక్కడైనా జరపబడినప్పుడు olden days, ఆ పాత సమయాల్లో they were teaching this song to all people in the whole world. వారు ఈ పాటను వచ్చిన వారందరికీ కూడా వారు బోధిస్తూ నేర్పించేవారు. So if you want to become rich and richer, మీరు ఇంకా 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 ధనవంతులు కావాలి అని అనుకుంటే that is the great danger. అది ఎంతో ప్రమాదకరమైన If you విషయం. get more money, మీకు ఒకవేళ ఎక్కువ ధనం రావడం you think అనేది about your past days. మీ గత దినాలను గూర్చి ఆలోచించండి. You had so much little money. ఎంతో తక్కువ ధనం మీకు ఉండేది. Now your money is increasing. కానీ ఇప్పుడు మరి మీ ధనము అంతకంతకు That's ఎక్కువ how you అవుతుంది. become blind. ఆ రీతిగా నువ్వు గుడ్డి You are వ్యక్తిగా becoming అవుతున్నావు. greedy. మరి ఎక్కువ దురాశతో నింపబడుతున్నావు. Yeah, that is a danger. అది ప్రమాదము. There is no love for anyone in your heart. నీ హృదయంలో ఎవరి ఎడల ప్రేమకు తావే లేదు. You are thinking that God is blessing you, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని తలస్తూ but ఉన్నావు. you are tempted. కానీ నువ్వు శోధింపబడుతున్నావు. That greediness is drying you. ఆ దురాశ నిన్ను ఈడుస్తుంది. Yeah, you do not know that. కానీ ఆ విషయం నీకు అర్థం You కావడం are లేదు. drawn by that greediness. నీవు ఆ దురాశ చేత ఈడవబడుచున్నావు. That's how you are not loving anyone. ఆ రీతిగా నువ్వు ఎవరిని ప్రేమించలేకపోతున్నావు. Because of the riches of the money. నీకున్నటువంటి ధన సంపదను బట్టి. The richness of this money is the root cause of all evil. ఈ ధన సంపద, ఈ ధనాపేక్ష అంతా కూడా సమస్తమైన కీడులకు మూలంగా ఉంది. James 1st chapter యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము and 14th verse. 14వ వచనము. Each person is tempted and drawn away. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. Yeah, you are tempted like this. నీవు ఈ రీతిగా You శోధింపబడుతున్నావు. think God is tempting you. ఏమనుకుంటున్నావు అంటే దేవుడు నన్ను Somebody శోధిస్తున్నాడు is tempting you. శోధిస్తున్నాడు దేవుడే But అనుకుంటున్నావు. that greediness is drying you. కానీ నీకున్న ఈ దురాశనే నిన్ను ఈడుస్తుంది. You don't know that enticing you. అది నిన్ను మరలు కొల్పుతుంది అనే విషయం నువ్వు గ్రహించట్లేదు. You are a blind man. నీవు గ్రుడ్డి వ్యక్తిగా You ఉన్నావు. are a foolish man. నీవు అవివేకివి. You want to become rich. నీవు ధనవంతుడు That కావాలనుకుంటున్నావు. love of money. ఆ యొక్క ధన ప్రేమ చేత In the sight of God, you have become so poor. దేవుని దృష్టిలో నువ్వు ఎంతో బీదవాడివిగా తయారయ్యావు. God says you are naked and blind and you are wretched. దేవుడు చెప్తున్నవాడు నీవు దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరివి అని. And there will not be any satisfaction if you have that greediness in your heart. నీలో అలాంటి దురాశ ఉంటే నీకు ఎలాంటి సంతృప్తి ఉండనే ఉండదు. That's how you are not able to win souls for God. అందు నిమిత్తమే నువ్వు దేవుని కొరకు ఏ ఆత్మలను You are working రక్షించలేకపోతున్నావు. and working and working and working. ఎంతగానో పని చేస్తూనే ఉన్నావు. Finally, you land yourself in the miry pond. కానీ చివరికి ఆ యొక్క బురద గుంటలోనే నువ్వు దిగవలసి ఉంటుంది. 15th verse. 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. Finally, you will get death. చివరికి నువ్వు మరణమే పొందుకుంటావు. Yeah, your own desires, నీ స్వంత ఆశలే they give birth
అవి పాపమును కంటుంది. And that sin beget death. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని ఇస్తుంది నీకు. That's what happened to Adam and Eve. అదే ఆదాము అవ్వ విషయంలో జరిగింది. They are enticed by Satan. వారు సాతాను చేత మభ్యపెట్టబడ్డారు. Fear entered into this world. భయం అనేది లోకంలోనికి ప్రవేశించింది. God asked Adam, where are you? దేవుడు ఆదామును అడుగుతున్నాడు, ఎక్కడ ఉన్నావని. He says, I am afraid you are coming. నేను భయపడ్డాను నువ్వు వస్తున్నావని. Because I am naked. ఎందుకంటే నేను దిగంబరిగా ఉన్నాను గనక. Who told you that you are naked? God asked him. దేవుడు అడిగాడు, ఎవరు చెప్పారు నీవు దిగంబరివి అని. Have you eaten that fruit which I commanded you not to eat? నీవు తినవద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని నువ్వు తిన్నావా? And he did not accept, I have eaten. He did not say like that. అతను వెంటనే అవును నేను తిన్నాను అని ఒప్పుకోవట్లేదు. This woman gave me that fruit. ఈ స్త్రీ నాకు ఇచ్చింది ఆ ఫలాన్ని. You have given this woman to me. నీవే ఈ స్త్రీని నాకు ఇచ్చావు. Finally he blamed God. చివరికి దేవుణ్ణి అతను నిందిస్తాడు. Because sin is there in you. ఎందుకంటే నీలో పాపం ఉన్నది కనుక. You blame somebody else. నీవు మరి ఎవరినో నిందిస్తావు. He is blaming the perfect God. అతను పరిపూర్ణుడైన దేవుణ్ణి నిందిస్తున్నాడు. You have such a loving God. అంత ప్రేమించే దేవుడు. He threw the blame upon God. కానీ ఆ యొక్క నింద అంతటిని కూడా దేవుని పైన వేశాడు ఆదాము. What does it show? అది ఏం సూచిస్తుంది? You are a foolish God. నీవు ఒక అవివేకుడైన దేవుడవు అని. You ought not have given this woman to me. నీవే ఈ స్త్రీని ఇవ్వకుండా ఉండవలసింది. Because of this woman. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల I have eaten that fruit. నేను ఈ ఫలం తినవలసి వచ్చింది. Are you blaming somebody? ఆ రీతిగా మరి నీవు ఇంకెవరినో నిందిస్తున్నావా? Have you blamed God at any time? ఏ సమయంలోనైనా నీవు దేవుని నిందించావా? Take away the stone from you. ఆ బండను నీలో నుంచి తీసివేయి. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. If you remove that stone, నీవు ఆ యొక్క బండను నీలో నుండి తీసివేస్తే, if you remove the stone of blaming this man and that man and ఈ God, వ్యక్తిని ఆ వ్యక్తిని దేవుణ్ణి నిందించడము అనేటువంటి బండను నీలో నుండి తీసివేస్తే, finally what had happened to Job? చివరికి యోబు సంగతి ఏం జరిగింది? Job 42nd chapter. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనము. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. Instead of blaming others and blaming God, ఇతరులను దూషిస్తూ దేవుని నిందించడానికి బదులుగా God's light entered into him. దేవుని వెలుగు అతనిలో He ప్రవేశించింది. began to blame himself. అప్పుడు అతడు తన్ను తాను నిందించుకోవడం అసహ్యించుకోవడం I ప్రారంభించాడు. abhor myself. నేను అసహ్యించుకుంటున్నాను. This is the time for you to repent like Job. ఇదే సమయం నీవు కూడా యోబు వలె Then పశ్చాత్తాపడ్డావు. only he was blessed more and more. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను మరి ఎక్కువగా దీవించగలుగుతాడు. The devil is the accuser of the brethren. సాతాను సహోదరుల మీద నేరము మోపువాడు. That's what we see in 12th chapter of Revelation. అదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో He always accuses. అన్ని వేళలా నింద మోపుతూ ఉండేవాడు వాడు. If he is in you, ఒకవేళ వాడు నీలో ఉన్నట్టయితే you will find fault with others. Always. నీవు అన్ని వేళలా ఇతరుల్లో తప్పిదమును కనుగొంటనే You ఉంటావు. will never find fault with you. నీలో మాత్రం ఏ తప్పు నువ్వు చూసుకోలేవు. That is the nature of the devil. సాతాను యొక్క స్వభావం అది. And Satan started in his thought, he wanted to go up and sit on the throne above. సాతాను తన మనసులో ఆలోచించుకున్నాడు, ఉన్నత పర్వతంనకు ఎక్కిపోయి అక్కడ కూర్చుంటానని. And finally he was thrown down. చివరికి అతడు వాడు కింద త్రోయబడ్డాడు. Then he started blaming God. అప్పుడు దేవుని నిందించడం ఆరంభించాడు. He started with Adam and Eve. ఆ రీతిగా వాడు ఆదాము అవ్వలతో ప్రారంభించాడు. He was still doing the same thing. ఇంకా వాడు చేస్తూనే ఉన్నాడు ఆ రీతిగా. You think always it is because my parents, my father, my mother, my brother-in-law and that man and this man. No. అన్ని వేళలా నా తల్లి కారణంగా, తండ్రి కారణంగా, లేదు ఈ వ్యక్తి కారణంగా అని ఎవరినో ఒకరిని అలా నిందిస్తూనే ఉన్నావు. Without thinking like that. ఆ రీతిగా ఆలోచించడానికి బదులు Open your heart. నీ హృదయాన్ని తెరువు. Is the sin of blaming others, is it in you? మరి ఇంకా ఈ యొక్క దూషించేటువంటి నిందించేటువంటి బండ రాయి నీ హృదయంలోనే ఉందా? Repent deeply. ఆ విషయమై లోతుగా పశ్చాత్తాపపడు. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల పరలోకపు తండ్రి, thank you Lord for giving us your word. మీ వాక్యాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Help us Lord not to blame anyone, ఎవరిని కూడా నిందించకుండా ఉండడానికి మాకు సాయం చేయండి. nor the precious
God, you. ప్రశస్త దేవుడవైన నిన్ను కూడా నిందించకుండా ఉండడానికి సహాయం చేయండి. Help us, O Savior. మాకు సహాయం చేయండి. Help these dear people. ఈ నీ ప్రియులకు సహాయం Let చేయండి. them open their hearts, వారి హృదయాలు తెరవడానికి, open their understanding, వారి గ్రహింపును తెరవండి. give them repentance. వారికి పశ్చాత్తాపం దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, and fellowship of the Holy Spirit may rest upon us. Amen.